సన్నజాజులు గుత్తులుగా పూయాలి అంటే వీటికి కావాల్సిన పోషకాలు బనానా ఫర్టిలైజర్, లేదంటే ఈ కొమ్మలు ఏవైతే ఉంటాయో ఎండిపోయినట్లుంటే అవి కట్ చేసి వేయాలి. ఇలా గుత్తులుగా పువ్వులు అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత విరగబోసిందంటే మొక్క అయితే ఎన్ని కోసినా కూడా ఎంతగా పువ్వులు వచ్చినాయంటే చూడొచ్చు. ఎక్కడికక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయో మీరే చూడొచ్చు. విరగపూసిన దేవగన్నేరు, బనానా బెల్లం కలిపి స్మాష్ చేసి 2 రోజులు నానబెట్టి ఇవ్వండి. ఇంత చక్కగా విరగపూస్తాయి పువ్వులు.